హాయ్ గాయ్స్, ఈ రోజు నుంచి మనకైతే అమెజాన్‌లో బిగ్గెస్ట్ సేల్ ఉంది. సో, ఎలక్ట్రానిక్స్ అన్నిట్లిపైన మంచి ఆఫర్ అయితే ఉన్నాయి. కానీ కెమెరా విషయానికొచ్చేసరికి ఏవేవి కెమెరాస్ అయితే మంచి డీల్స్ వస్తున్నాయో మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో, స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మనకి ఎంట్రీ లెవెల్ కెమెరా నుంచి ప్రొఫెషనల్ వరకు కూడా మనకి అన్ని కెమెరాస్ని ఒకసారి టచ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎంట్రీ లెవెల్ కెమెరాలో మనకి సోనీ ZV-E10 ఉంది. ఇది మనకి అమెజాన్లో 49,000కి అయితే కనిపిస్తుంది. ఓన్లీ బాడీ వచ్చేసరికి 49,000. యాక్చువల్ రేట్ ఏంటంటే ఇది 59,000, కానీ ఓన్లీ బాడీ మనకి 49,000కి వస్తుంది. అంటే మనకి 10,000 అనేది తగ్గుతుంది. ఇదే కెమెరా మనకి విత్ లెన్స్తో కావాలనుకుంటే 1650 లెన్స్తో అయితే మనకి విత్ లెన్స్తో 58,000 పడుతుంది. ఒకవేళ మీరు కార్డ్స్ అప్లై చేస్తే 55,000కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది బెస్ట్ ఎంట్రీ లెవెల్ కెమెరా. సెకండ్ వచ్చేసరికి సోనీ A6700. ఇది మనకి APS-C కెమెరాస్లోనే బెస్ట్ కెమెరా. ఇది మనకి యాక్చువల్గా చెప్పిన ప్రైస్ ఏంటంటే 1,45,000, 1,30,000 ఈ రేంజ్లో అయితే ఉండేది. కానీ మనకి ఈ సేల్లో వచ్చేసి 1,13,000కి మనకి ఏంటంటే కెమెరా బాడీ అయితే వస్తుంది. విత్ లెన్స్తో మనకు కావాలనుకుంటే 1,22,000 మనకి వస్తుంది. ఒకవేళ మీరు కార్డ్స్ అప్లై చేస్తే మీరు 1,20,000కి మంచి APS-C కెమెరా విత్ లెన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ కెమెరా వచ్చేసరికి మనకి ఆటో ఫోకస్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉంటుంది. సో APS-C సెగ్మెంట్లోనే బెస్ట్ కెమెరా. ఇది మనకి 4K 120 FPS అయితే రికార్డ్ అవుతుంది. ఎవరైతే APS-C ప్లాన్ చేస్తున్నారో ఈ కెమెరా అయితే అస్సలు వదులుకోవద్దు, చాలా మంచిది. అండ్ మన ప్రొఫెషనల్ కెమెరాకి వెళ్ళేసరికి ఏంటంటే అందరికీ బాగా ఇష్టమైన కెమెరా సోనీ A7 అనమాట. ఈ M4 మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ప్రొఫెషనల్ లెవెల్లో. ఇది మనకి యాక్చువల్గా 2,30,000 అలాగైతే బడ్జెట్లో ఉంటుంది. కానీ మనకి ఈ సేల్లో ఏంటంటే 1,84,000కి కెమెరా బాడీ అయితే వచ్చేస్తుంది. ఇది చాలా అంటే చాలా మంచి డీల్. ఎందుకంటే మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో వేరే కెమెరా ఏం లేదు. ఒకవేళ మీరు బాడీ ఒకటే తీసుకోవాలనుకుంటే 1,84,000కి మీరు తీసుకోవచ్చు. ఒకవేళ కార్డ్స్ ఏమైనా అప్లై చేస్తే 1,80,000కి మీకు A7 వచ్చేస్తుంది. ఇది మనకి ఫోటో ప్లస్ వీడియో రెండింటికి బాగుంటుంది. 33 మెగాపిక్సెల్తో మనం ఫొటోస్ క్యాప్చర్ చేయొచ్చు. 4K 60 FPSలో మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది వైల్డ్ లైఫ్కి, వెడ్డింగ్స్కి మీరు ఏ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ తీసినా కూడా ఈ కెమెరా అయితే బెస్ట్ అనమాట. ఇది హైబ్రిడ్ కెమెరా, మనం బోత్ ఫోటో అండ్ వీడియో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కెమెరా మనం లెన్స్తో తీసుకోవాలనుకుంటే మాత్రం 1,96,000 అనమాట. ఇది అంటే నియర్లీ 2 lakhs. మనకి కార్డ్స్ ఏమైనా అప్లై చేస్తే 1,94,000 విత్ లెన్స్తో వస్తుంది. 2870 కిట్ లెన్స్. ఒకవేళ వద్దు అనుకుంటే బాడీ తీసుకుని సపరేట్ లెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇది మాత్రం చాలా అల్టిమేట్ చాయిస్. సోనీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డీల్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సోనీ A7 III. ఇది ఎప్పుడో రిలీజ్ అయిన కెమెరా, కానీ ఇప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ లేటెస్ట్ ఫీచర్స్ లేకపోయినా ఈ కెమెరా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. ఎందుకంటే లో లైట్లో అల్టిమేట్ అనమాట. సోనీ బ్రాండ్ బాగా వినిపించింది ఎక్కడంటే ఈ కెమెరా నుంచే. సోనీ A7 III ఈ కెమెరా నుంచే వెడ్డింగ్స్కి అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. స్టిల్ ఇప్పటికీ కూడా చాలామంది A7 IIIనే యూజ్ చేస్తారు. ఈ కెమెరా అయితే మిస్ చేసుకోవచ్చు. ఇది మనకి ఓన్లీ బాడీ వచ్చేసి 1,19,000 పడుతుంది. విత్ కార్డ్స్తో మనకి 1,17,000కి అయితే వచ్చేస్తుంది. మనం సోనీ A6700 కన్నా ఇది తీసుకుంటే చాలా బెస్ట్. ఒకవేళ సోనీ 6700 క్రాప్ సెన్సార్, A7 III అనేది మనకి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. సో ఇదైతే ఆబ్వియస్లీ బాగుంటుంది. విత్ 2870 కిట్ లెన్స్తో మీరు కావాలనుకుంటే మాత్రం 1,30,000కి అయితే మీకు వచ్చేస్తుంది. 1,30,000 రేంజ్లో ఫుల్ ఫ్రేమ్, అది కూడా అల్టిమేట్ కెమెరా దొరకడం అది ఇంపాసిబుల్. సో ఈ డీల్ని కూడా మీరు అసలు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే కెమెరాస్ కొనాలనుకుంటున్నారో, ఎక్కువ కాలం మీ దగ్గర కెమెరా ఉండాలనుకుంటే మాత్రం 1.3 రేంజ్లో ఈ కెమెరా తీసేసుకోండి. ఇంకా అటు ఇటు ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఇవి మనకి కెమెరా సోనీలో వచ్చేసరికి. అండ్ మన లెన్సెస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 35mm f1.8. ఇది చాలామంది దగ్గరగా ఉండే తక్కువ డిస్టెన్స్లో రికార్డ్ చేసుకోవాలి, అది కూడా ప్రైమ్ లెన్స్ కావాలనుకుంటే మాత్రం 35mm మ్యాక్సిమం వాడతారు. వెడ్డింగ్స్ కూడా చాలామంది 35mm వాడతారు. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో ఇండోర్లో పెట్టుకుని మేము షూట్ చేయాలనుకుంటే మాత్రం 1.8 లో లైట్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ లెన్స్ అయితే తీసుకోండి 35mm. యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 57,000 ఉండేది. ఇది మనకు ఇప్పుడు ప్రెసెంట్ 45,000కి అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్. నియర్లీ ఇది మనకి 11,000 అయితే తగ్గుతుంది, కాబట్టి మంచి చాయిస్. అండ్ నెక్స్ట్ లెన్స్ వచ్చేసరికి సోనీ 50mm 1.4 G Master. ఇది మనకి వచ్చేసరికి ఇది 1,50,000కి మనకి ప్రైస్ అయితే కంపెనీ వాడు ఇచ్చింది. కానీ ఇప్పుడు సేల్లో మనకి 1,17,000కి వస్తుంది. ఇది 50mm G Master లెన్స్ కాబట్టి ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ లెన్స్ అనమాట. చాలా షార్ప్గా వస్తాయి పిక్చర్స్. ఒకవేళ మీరు అంత ఎఫర్ట్ చేయగలను అనుకుంటే మాత్రం 50mm G Master 1.4 లెన్స్ అనేది అల్టిమేట్ లెన్స్. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ లెన్స్ వచ్చేసరికి G Master 1.8 85mm లెన్స్ ఉంది. ఇది కూడా మనకి 1,30,000 ఉండేది. ఈ యొక్క సేల్లో 98,000కి వస్తుంది. ఒకవేళ కార్డ్స్ ఏమైనా మీరు అప్లై చేస్తే ఇది 95,000 వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కూడా చాలా మంచిది. చాలామంది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఏంటంటే మంచి లెన్స్ కోసం చూస్తారు. ఈ G Master లెన్సెస్ అనేవి చాలా షార్ప్ లెన్సెస్ అనమాట.
సో వీటిని తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదే మంచి టైము. మీరు కార్డ్స్ అప్లై చేసి ఖచ్చితంగా తీసుకోండి. ఈఎంఐలో కూడా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ డీల్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇవి సోనీ కెమెరాస్ అండ్ లెన్స్. ఇప్పుడు మన కెనాన్లోకి వచ్చేసరికి కెనాన్ R50 ఉంది. ఇది వైట్ కలర్ బాడీ ఏంటంటే మనకి నియర్లీ 75,000 ప్రీవియస్ రేట్ అనేది. ఇప్పుడు మనకి సేల్లో వచ్చేసరికి ఇది 61,000కి ఉంది విత్ లెన్స్ అనమాట. సో ఎంట్రీ లెవెల్ కెనాన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కెమెరా తీసుకోండి. 61,000కి ఇది మంచి ఆప్షన్. అండ్ ఇదే మాకు లేదు ఇంకా కొంచెం ప్రైస్ తగ్గాలనుకుంటే, మనకు వైట్ కలర్ వద్దు కొంచెం ఆడ్గా కనిపిస్తుంది అనుకుంటే బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్ కలర్ ఏంటంటే మనకి 57,000కే వస్తుంది. విత్ కార్డ్స్ మనకి 55,000కి అయితే వచ్చేస్తుంది. ఇది సూపర్ డీల్ కెనాన్ యూజర్స్కి. 55,000కి ఎంట్రీ లెవెల్ కెమెరా వస్తుంది. ఇది మనం దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఫోకస్ పాయింట్స్ కూడా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెనాన్ ఫేవరెట్ కెమెరా R6 Mark II. ఇది చాలా మంది యూజ్ చేస్తారు, చాలా వరకు ఫేవరెట్ కెమెరా అనమాట. సో ఈ కెమెరా మనకు వచ్చేసరికి ఓన్లీ బాడీ మనకి 2 lakhs రేంజ్లో ఉంటుంది. ఈ కెమెరా 2 lakhs ఉంటుంది. ఈ 2 lakhs మనకంటే ఈ యొక్క ఆఫర్లో మనకి 1,50,000కి అయితే ఈ కెమెరా వస్తుంది. ఇది చాలా మంచి కెమెరా అని చెప్పాలి. కెనాన్ యూజర్స్ అయితే చాలా ఇష్టపడతారు ఈ కెమెరాని. ఫోకస్ పాయింట్స్ కానీ, వీడియో కానీ, ఫొటోస్ కానీ అన్నీ చాలా మంచిగా వస్తాయి. ఒకవేళ మీ కెమెరా తీసుకుంటే మాత్రం మనకి నియర్లో 40,000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో చాలా మంచి డీల్. ఓన్లీ బాడీ వచ్చేసరికి 1,50,000కి అయితే వస్తుంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి ఏంటంటే కెనాన్ నుంచి R8 ఉంది. R8 కూడా చాలా మంచి కెమెరా. ఈ R సిరీస్ అన్న కూడా చాలా మ్యాక్సిమం వరకు చాలా మంచి కెమెరాస్ అనమాట. R8 మనకి 1,42,000 వరకు ఉండేది ప్రీవియస్ రేట్. ఇప్పుడైతే మనకి 96,000కి వస్తుంది. ఒకవేళ కార్డ్స్ మనం అప్లై చేస్తే 93,000కి అయితే వస్తుంది. ఎవరైనా సరే R సిరీస్లో కెమెరాస్ తీసుకోవాలనుకుంటే కెనాన్ యూజర్స్ ఇది మంచి టైం. R8 మనకి మంచి ఫోకసింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీడియో కూడా బాగుంటుంది. ఫొటోస్ కూడా మనకి మంచి షార్ప్గా వస్తాయి అనమాట. సో ఇంకా మనం అటు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డీల్స్ కోసం ఇవైతే మనం బయట తీసుకునేటప్పుడు చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. అదే మనం ఈ యొక్క సేల్లో కానీ తీసుకుంటే చాలా వరకు నియర్లీ ఒక 30,000 to 40,000 అయితే సేవ్ అవ్వచ్చు. ఇంకా మనం కెనాన్లో ఇంకో లాస్ట్ కెమెరా చూసుకుంటే R7. మ్యాక్సిమం కెనాన్ యూజర్స్ అనేది R7 యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆ బడ్జెట్లో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ఉంది. రిమైనింగ్ అని 24 మెగాపిక్సెల్స్ ఉంటాయి. సో ఇది 32 మెగాపిక్సెల్ కాబట్టి కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ R7 అనేది 1,40,000 అనేది ప్రెసెంట్ 1,14,000కి వస్తుంది. మీ కార్డ్స్ అప్లై చేస్తే 1,12,000కే మీరు కెమెరా బాడీని తీసుకోవచ్చు. విత్ లెన్స్ అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మాత్రం వేరే సపరేట్గా లెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇది కెనాన్ కెమెరాస్. ఇవి కెమెరాస్ అండ్ లెన్సెస్ అనేది మనకి మంచి డీల్స్ అయితే, మంచి కెమెరాస్ మంచి డీల్స్ అయితే ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ చేసే వరకు కూడా ఈ కెమెరాస్ లెన్సెస్ ఇవి పక్కన పెడితే మనకి యాక్షన్ కెమెరాస్ ఇవి కూడా ఉన్నాయి. సో DJI Osmo Pocket అనమాట. ఇది మనకి క్రియేటర్ కాంబోతో వస్తుంది. యాక్చువల్ రేట్ వచ్చేసరికి 72,000 కానీ మనకి ఇది 65,000కి విత్ మైక్స్తో పాటు ఇస్తున్నాడు. DJI మైక్స్తో పాటు ఇస్తున్నాడు. ఇది మంచి చాయిస్. ఎందుకంటే మనం Osmo Pocket కొని ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో 20,000 పెట్టి DJI మైక్స్ కొనాలి. సో అది కాకుండా రెండు కంబైన్ చేసి మనకి 72,000 మనకి 65,000 ఇస్తున్నాడు. ఇది కూడా చాలా మంచిది. ట్రావెల్ కంటెంటర్స్, యూట్యూబర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ కెమెరాని. మాకు మైక్ వద్దు, మాకు ఓన్లీ కెమెరా మాత్రమే కావాలనుకుంటే 48,000కి ఉంది. ఒకవేళ కార్డ్స్ అప్లై చేస్తే 46,000కి అయితే రావచ్చు. ఇది చాలా మంచిది. ఇది లాగింగ్ కెమెరా, 3 axis గింబల్ కూడా ఉంది, 1-inch CMOS సెన్సార్. ఇది మంచిగా అవుట్పుట్ అయితే ఇస్తుంది. మ్యాక్సిమం వ్లాగర్స్, ట్రావెల్ క్రియేటర్స్ కూడా మ్యాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. సో ఇది మంచిది. అండ్ వ్లాగర్స్, బైకర్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి Insta-X5 ఉంది. Insta-X5 వచ్చేసరికి 8K రెజల్యూషన్తో వీడియో అనేది రికార్డ్ చేస్తుంది. ఇది మనకు ఓన్లీ కెమెరా తీసుకుంటే మనకి 52,000 అయితే ఇప్పుడు సేల్లో అయితే ఉంది. ముందు వచ్చేసరికి 60,000 ఉండేది. ఇప్పుడు మనకి ఒక 8,000 అయితే తగ్గింది. దీనికి మనకి కార్డ్స్ ఏమైనా అప్లై చేస్తే మనకి 50,000 లేదా 49,000కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కూడా చాలా మంచి డీల్. బైకర్స్, మోటో వ్లాగ్స్ తీయడానికి ఈ Insta-X సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది. లేదు మనకి యాక్షన్ కెమెరా కావాలనుకుంటే DJI Osmo Action 4. ఇది మనకి 21,000కి అయితే ఉంది. మంచి చాయిస్. 4K రికార్డ్ చేస్తుంది. మనకి యాక్షన్ కెమెరాస్ ఏదన్నా వాటర్ వ్లాగ్స్ చేసినప్పుడు, లేదనుకుంటే ట్రావెల్ కంటెంట్లో యాక్షన్ అడ్వెంచర్ చేసేటప్పుడు మనకి కెమెరా అయితే మనం యూజ్ చేస్తాం. ఇవి కెమెరా పైన డీల్స్. ఇవి మనకి తెలుగులో ఎవరు చెప్పుండారో లేదో నాకైతే తెలియదు, కానీ మన యొక్క ఛానల్లో ఇటువంటి ప్రతిదీ వస్తుంది. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ప్రతి ఒక్క కెమెరాస్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. అండ్ సేల్లో చాలా వరకు అమౌంట్ తగ్గుతున్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా వీలుంటే మ్యాక్సిమం తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే ఈ సేల్ తర్వాత మళ్ళీ అవి నార్మల్ రేట్ కనేవి వచ్చేస్తాయి. సో ఇటువంటి కెమెరా పైన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.